ఎన్ని పేజీలు రాయాలి, ఇదంతా కూడా 5 నిమిషాల్లో జరిగిపోతాయి. 5 నిమిషాల్లో జరిగిపోతాయి. అలాగే ప్రతి అవయవం కూడా ప్రత్యేకమైంది. అయితే మనమే దాన్ని చూసుకోవడం లేదు. ఒక టీవీ కొంటే, లేకపోతే ఒక సెల్ ఫోన్ కొంటే, ఒక కారు కొంటే సర్వీసింగ్ చేపిస్తాం. దాంతోపాటు మాన్యువల్ అని ఇస్తారు. మనకు మాన్యువలే లేదు. మనం పుట్టినప్పుడు మనకు మాన్యువలే లేదు. దీన్ని ఎలా చూసుకోవాలి అని మాన్యువల్ లేదు. కంప్యూటర్ చిన్న ఫోన్ మాత్రం చాలా భద్రంగా పెట్టుకుంటాం. ఐఫోన్ అని చెప్పి చాలా భద్రంగా పెట్టుకుంటాం, కవర్ వేసుకుంటాం, అంత భద్రంగా పెట్టుకుంటాం. దీన్ని మాత్రం మనం భద్రంగా పెట్టుకోవడం లేదు. డీజిల్ కార్కి ఎవరైనా పెట్రోల్ పోస్తారా? పెట్రోల్ పోస్తే అది 2 అవుతుందా? 2 కాదు కదా. అలాగే ఈ దేహం కూడా అంతే. ఉదయం లేస్తేనే కాఫీ తాగుతాం, కొంచెం తర్వాత ఎవరైనా టీ ఇస్తే టీ తాగుతాం, ఇంకొకరు మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగుతాం, ఏదైనా సూప్ ఇస్తే అది తాగుతాం, చివరికి మందు కూడా తాగుతాం. ఇదంతా కూడా ఈ శరీరం భరిస్తుంది కదా. అదే ఏ బండి అయినా సరే, ఏ వాహనమైనా ఒక 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు ఎక్కువగా దానిపైన పనిచేయదు అది. అయితే ఈ శరీరం మాత్రం 60-70 సంవత్సరాలు నువ్వు మందు తాగినా సరే ఎంత బాగా అది పనిచేస్తూనే ఉంది. మందు తాగకుండా బాగా చూసుకుంటే 100 సంవత్సరాలు గ్యారంటీ. 100 సంవత్సరాలు ఇది గ్యారంటీ. ఎందుకంటే ఇది మానవుడు సృష్టించినటువంటి శరీరం కాదు, ఇది దేవుడు సృష్టించినటువంటి శరీరం. ఇది 100 సంవత్సరాలు చక్కగా బతకవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. కాకపోతే మనమే దీన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. పాడు చేసుకుంటూ మన శరీర అవయవాలను మనం చెప్పేస్తూ ఉన్నాం. ఆ కిడ్నీ ఇప్పుడంతా చాలా కిడ్నీ రోగాలు వస్తున్నాయని అంటారు. ఆ డాక్టర్ ఏమంటారంటే కిడ్నీ అనేది చిన్నదే, చాలా మన శరీరంలో ఒక చిన్న భాగమే. అది ఎంతగా మన బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ దాన్ని అది బ్యాలెన్స్ చేస్తుంది కాదు. దాంట్లో 1,00,000 చిన్న ఫిల్టర్లు ఉన్నాయంట. 1,00,000 చిన్న ఫిల్టర్లు ఉన్నాయంట. అది కారులో ఒక ఫిల్టర్ని ప్రతిసారి మారుస్తూ ఉండాలి. దీంట్లో మార్చేది ఏముండదు, మార్చేది ఏమి లే. ఊరికే చక్కగా పెట్టుకుంటేనే చాలు. ఈ మందు గిందు తాగకుండా దాన్ని చక్కగా పెట్టుకుంటేనే 100 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాం. అలాగే చివరిగా ఆ హృదయం కూడా అదే. ప్రారంభం నుంచి ఆ లబ్డప్పని కొట్టుకుంటూనే ఉంటుంది. అది కర్మయోగి అంటారు దాన్ని. ఎందుకంటే నువ్వు చెప్పాల్సిన అవసరంలే. నీకు గుర్తున్నా సరే, గుర్తు లేకపోయినా సరే అది ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు అది ఆగిపోతుందో మనకు కూడా లేదు. అంతగా అది ప్రతి నిమిషం కూడా అది పనిచేస్తూనే ఉంది. అందుకనే దేవుడు మానవుని చాలా చక్కగా అతను ఆశీర్వదించాడు. అయితే మనమే ఉన్నదాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. చక్కగా మొదట మీరు మీ శరీరాన్ని మీరు చక్కగా చూసుకోండి అని సలహా ఇచ్చాడు. అదే డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పాడు. నిజంగానే ఆశ్చర్యం వేసింది. అందుకనే ఈ సందేశం ఆరోగ్యమాత అంటే ఏమిటి? ఆరోగ్యాన్ని ఆమె ప్రసాదిస్తుంది కనుక ఆమెను ఆరోగ్యమాత అని అంటాం. నిజమే, అది సత్యమే. ఎప్పుడు మనకు అతీతంగా మనం చేయలేకపోతే, ఏ డాక్టర్లు చేయలేకపోతే, ఆరోగ్యాన్ని ప్రసాదించలేకపోతే అప్పుడు ఆరోగ్యమాత దగ్గరికి వెళదాం. ఖచ్చితంగా ఆరోగ్యమాత మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే దానికి ముడుపు మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఎందుకంటే ఆ సృష్టి దేవుని యొక్క సృష్టి, అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి. ఆ సృష్టిలో ఏ తప్పు కూడా ఉండదు.